బాలినేని జనసేనలో కొనసాగుతారా? తిరిగి వైసీపీ గూటికి చేరుతారా? ప్రస్తుతం బాలినేని నిర్ణయం పైన రాజకీయంగా చర్చ సాగుతోంది. జగన్ కు బంధువైన బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరారు. అయితే ఒంగోలు కేంద్రంగా చోటు చేసుకుంటున్న రాజకీయాల్లో బాలినేని ప్రేక్షక పాత్రకే పరిమితమయ్యారు. తాజాగా తన కుమారుడితో కలిసి పవన్ తో సమావేశమయ్యారు. అటు బాలినేని తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం వేళ బాలినేని చేసిన ట్వీట్ వైరల్ అయింది. అంతలోని ఆ ట్వీట్ డిలీట్ చేయడం కొత్త అంశాలు తెర మీదకి తెస్తోంది. వైసీపీ నుంచి జనసేనలో చేరిన మాజీ మంత్రి బాలినేని వ్యవహారంపై కొంతకాలంగా రాజకీయంగా చర్చ జరుగుతోంది. జనసేనలో చేరిన గుర్తింపు లేకపోవడంతో తిరిగి వైసీపీలోకి వస్తారనే ప్రచారం వేళ బాలినేని తాజా ట్వీట్ తో స్పష్టత వచ్చినట్లు కనిపించింది. అంతలోనే ట్వీట్ డిలీట్ చేశారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఓటింగ్ ఈవీఎంలపైన అభ్యంతరాలు వ్యక్తం చేశారు. తర్వాత పవన్ సమక్షంలో జనసేనలో చేరారు. వైసీపీపై చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అయితే జనసేనలో చేరిన తర్వాత స్థానికంగా టీడీపీ ఎమ్మెల్యేతో గ్యాప్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒంగోలులో బాలినేని స్థానంలో వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిను జగన్ నియమించారు. తాజాగా జరిగిన పార్టీ ఒంగోలు సమీక్షలోనూ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒంగోలు అనగానే వాసన్న విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తాయని వ్యాఖ్యానించారు. అదే సమయంలో వాసన్న మళ్లీ వస్తాడా అంటూ జగన్ ప్రశ్నించారు. దీంతో బాలినేని వైసీపీలోకి రీఎంట్రీ ఖాయమేనా అనే ప్రచారం మొదలైంది.